అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన యొక్క కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అతని యొక్క గొప్పతనము ఈ మధ్యన కనుమరుగు చేస్తున్నట్టుగా చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు. అది నా చెవుల వరకు వచ్చింది. కావున అతని కాళ్ళ కింద ఉంటాం కాబట్టి మేము కూడా తిరుపతి వాసులం కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. దయచేసి అందరికీ చెప్తున్నాను, అతనితో ఆటలాడొద్దండి. ఆటలాడి మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. మీ యొక్క గొప్పతనం ఏంటో అందరికీ తెలుసు. కావున ఒక వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు టీటీడీ బోర్డ్ చైర్మన్గా ఎవరుంటే బాగుంటుంది అనేది చాలా చాలా ముఖ్యము. ఆ టీటీడీ యొక్క సంస్థకు సంబంధించి మన యొక్క హిందూ సాంప్రదాయం తెలిసిన అతను ఉంటేనే మనకు గర్వంగా ఉంటుంది. మన యొక్క తిరుపతిని కావచ్చు, తిరుమలను కానీ ప్రపంచానికి చాటి చెప్పగలరు. కావున ఆలోచన చేయండి. ఈ యొక్క విషయంలో ముఖ్యమంత్రి వారు చొరవ తీసుకోవాలి. సార్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా ఈ డిస్టిక్ వాసే కాబట్టి ఆలోచన చేసి శ్రీ 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 రాధా మనోహర్ దాస్ గారిని టీటీడీ బోర్డు చైర్మన్గా నియమిస్తాను. ఈసారి మనస్ఫూర్తిగా ప్రజలందరి తరఫున హంబుల్ రిక్వెస్ట్గా కోరుతున్నాను. దయచేసి ఆలోచన చేయండి. ఈ యొక్క డిస్టిక్ వాసిగా ఒకసారి అతన్ని నియమించండి. మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్తారు. ఇది కంపల్సరీగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఎందుకంటే తిరుమలలో చాలా మంది అన్ని మతస్థులు ఉద్యోగాలు చేస్తూ మన యొక్క దేవుణ్ణి కించపరుస్తున్నారు. మత మార్పులు జరుగుతున్నాయి. ఇది మీరు గమనించి మీరు దాన్ని చొరవ తీసుకొని ఇతన్ని కానీ నియమిస్తే కంపల్సరిగా అటువంటి దానికి ఆస్కారం లేకుండా మన యొక్క తిరుమల యొక్క ప్రఖ్యాతిని ప్రపంచానికి చాటుతారు. మన హిందూ సాంప్రదాయాన్ని కూడా కాపాడుతారు. సార్, దయచేసి మీకు హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ డిస్టిక్ వాసి కాబట్టి ఈసారి రాధా మనోహర్ దాస్ని టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించండి. మీకు ప్రజలందరి తరపున కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి వారు మనం చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్లో కూడా హిందూ మతం కోసం, హిందూ ధర్మం కోసం, భారతదేశం కోసం పోరాటం చేస్తున్నారు. ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక ఛత్రపతి శివాజీ లాగా పోరాటం చేస్తున్నారు. కావున దయచేసి మీరందరూ ఆలోచన చేయండి. ప్రజలందరూ కూడా చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకొని రాజకీయ ప్రలోభాలకు పోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆ దైవత్వం గురించి తెలిసిన వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్గా పెడితే చాలా బాగుంటుంది. దానివల్ల మన యొక్క తిరుమల యొక్క గొప్పతనం ఇంకా పెరుగుతుంది. ప్రజల్లో చాలా యొక్క తిరుమలలో జరిగే మోసాల గురించి కావచ్చు, ఇంకా ప్రతి ఒక్క విషయంలో కూడా బయట ప్రచారం జరుగుతూ ఉంది. అది మీకు కూడా తెలిసి ఉంటుంది. కావున దయ ఉంచి మరొకసారి మిమ్మల్ని ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు ఎట్టి పరిస్థితులు మీరు వేరే రాజకీయ ప్రలోభాలకు పోకుండా మన జిల్లా వాసిగా మన తిరుపతిలో ఉన్న శ్రీ రాధా మనోహర్ దాస్ని టీటీడీ బోర్డు చైర్మన్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క వీడియో నచ్చింటే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఉద్దేశం ఏమైనా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.